ఎడ్యుకేషన్ కిందసారి నేను మీకు చెప్పినప్పుడు జనవరిలో ఒక ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పాను. కానీ కొన్ని మేజర్ నేను మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి జంషెడ్పూర్లో ఉండే ఎక్స్ఎల్ఆర్ఐ అని చెప్పి ఎంటైర్ ఇండియాలో చాలా ఫేమస్. మన ఐఏఎంస్ ఎట్లాగో అది ఎక్స్ఎల్ఆర్ఐ పర్సనల్ మేనేజ్మెంట్ అట్లాగో. ఆ ఎక్స్ఎల్ఆర్ఐ ఫస్ట్ టైము అక్కడ ఇండియాలో, సెకండ్ వాళ్ళు జంషెడ్పూర్ని వదిలేసి ఫస్ట్ టైం ఎక్స్పెండ్ అయింది ఇక్కడ ఇండియాలో. గత వాళ్ళకున్న 40-45 ఏళ్ళ అనుభవం తర్వాత ఇక్కడికి వస్తున్నారు. అది వెరీ గ్రేట్. దట్టు 50 ఎకరాల్లో 5,000 మంది స్టూడెంట్స్ కోసం పెడుతున్నారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5,000 స్టూడెంట్స్లో కనీసం ఒక 10% ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి ఊహించుకోవచ్చు. అంటే మీకు ఆఫ్టర్ 1 to 2 years అమరావతిలో ఎక్కడెక్కడ చూసినాడు ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ ఉండి అక్కడ డిగ్రీ చేసుకుంటున్నారంటే చాలా చాలా గ్రేట్ అది ఆస్పెక్ట్. సిమిలర్గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిగ్గెస్ట్ వాళ్ళ ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ టైము 3,000 కోట్లతో బిగ్గెస్ట్ క్యాంపస్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్కిల్లోది ఇక్కడ పెట్టబోతున్నారు. దాన్ని నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఏమన్నారు, యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అన్నారు. దాని టార్గెట్ ఏంటి మీకు అబ్జర్వ్ చేయండి. విట్ కానీ అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ఒక జోన్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ జోన్కి ఒకటి పెట్టారు. కానీ ఈ బిట్స్ క్యాంపస్కి గ్రేట్ థింగ్ ఏం చేశారు, అలాంగ్ ద సీడ్ యాక్సెస్ రోడ్డు 70 acresలో వాళ్ళకి అలాట్ చేశారు. ఎందుకు చేశారు, మీకు ఏ యూనివర్సిటీ పెట్టబోతున్నారు, ఏ యూనివర్సిటీ ఎవరికి సర్వ్ చేస్తుంది, క్వాంటమ్ వ్యాలీ. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ కూడా దానికి దగ్గరలోనే రాబోతుంది. కాబట్టి దాంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 7,000 మంది స్టూడెంట్ కెపాసిటీతో చేస్తున్నారు. 70 ఎకరాల్లో 35 ఎకరాల్లో నెక్స్ట్ 1 yearలోనే అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు అడ్మిషన్స్ బీన్ అయిపోతాయి. సో అదొక గ్రేట్ డెవలప్మెంట్. ఇది కాకుండా జనవరి అప్డేట్లో కొన్ని నేను మిస్ అయ్యాను స్కూల్స్ గురించి. సో 2-3 స్కూల్స్ గురించి చెప్పదలుచుకు. నేను ఫిబ్రవరి అప్డేట్లో చెప్పాను, మళ్ళీ జస్ట్ క్విక్ నేమ్స్ కోసం చెప్తాను. ఒకటి డిపిఎస్ ఇక్కడ మన ల్యామ్ ఏరియాలో రాబోతుంది. 10 acresలో మోస్ట్ మోడర్న్ బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిపిఎస్ స్కూల్స్ ఇన్ ద కంట్రీలోనే మన దగ్గర రాబోతుంది. తర్వాత జిల్లా పంచాయత్ జెడ్పీ స్కూల్ నిడమర్లోది సిఆర్డీ వాళ్ళు రెనోవేట్ చేస్తానని చెప్పాను. 15-20 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, అది వస్తుంది. అట్లాంటి లాట్ ఆఫ్ స్కూల్స్ రాబోతున్నాయి. అది స్కూల్స్ గురించి, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి.